సక్సెస్, విజయం. మన జీవితంలో సక్సెస్ అవ్వాలంటే మనకు కావాల్సిన క్వాలిటీస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, కన్సిస్టెన్స్, హార్డ్ వర్క్. ఈ క్వాలిటీస్ అన్నీ మనలో ఉంటే మనం సక్సెస్ అవ్వచ్చు. కానీ మనం సక్సెస్ అవ్వాలంటే మనకు కావాల్సిన మెయిన్ క్వాలిటీ యూనిక్నెస్, అందరికంటే డిఫరెంట్గా ఉండటం. మనం జీవితంలో సక్సెస్ అవ్వాలంటే మనకు ఖచ్చితంగా కావాల్సిన మెయిన్ క్వాలిటీ అందరికంటే డిఫరెంట్గా ఉండటం. మనం హ్యూమన్స్. మనం పుట్టినప్పటి నుండి మనం అందరికంటే డిఫరెంట్గానే ఉంటాం. కానీ మధ్యలో మనం చేసే పనుల వల్లే మనం అందరిలాగా సేమ్గా అయిపోతాం. మనం అందరికంటే డిఫరెంట్గా ఉండటం అంటే అందరూ వెళ్ళే దారికి మనం వ్యతిరేకంగా వెళ్ళటం కాదు. మనం మనలా జీవిస్తూ మనం డిఫరెంట్గా ఆలోచించటం. మనం అందరికంటే డిఫరెంట్గా ఉండాలంటే ముందు మనం డిఫరెంట్గా ఆలోచించాలి. అసలు మనం అందరికంటే డిఫరెంట్గా ఎందుకు ఉండాలి, మనం అందరికంటే డిఫరెంట్గా ఉండడం వల్ల ఉపయోగాలు ఏంటో ఇప్పుడు చెప్తాను. మనం సక్సెస్ అవ్వాలంటే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, హార్డ్ వర్క్, కన్సిస్టెన్స్ కావాలని తెలుసు. కానీ ఇవన్నీ సెకండరీ క్వాలిటీస్. మనకు కావాల్సిన ది మెయిన్ ప్రైమరీ క్వాలిటీ అందరికంటే డిఫరెంట్గా ఉండటం, డిఫరెంట్గా ఆలోచించటం. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక మనిషికి సెకండరీ క్వాలిటీస్ అయిన హార్డ్ వర్క్, కన్సిస్టెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే ఎలా ఉంటాడు, అదే మనిషికి ప్రైమరీ ప్లస్ సెకండరీ క్వాలిటీస్ అంటే యూనిక్నెస్, హార్డ్ వర్క్, కాన్ఫిడెన్స్ ప్లస్ కన్సిస్టెన్స్ ఉంటే ఎలా ఉంటాడో చెప్తాను. నెంబర్ 1, ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి సెకండరీ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. తను ఎంతో బాగా చదువుతాడు. తను కష్టపడి తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఒక జాబ్ని తెచ్చుకున్నాడు. అతను ఆ జాబ్కి సాటిస్ఫై అయ్యాడు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ జాబ్కి సాటిస్ఫై అయ్యారు. అతనికి మంత్లీ శాలరీ ఎక్కువగానే వస్తుంది. ఇది నెంబర్ 1, సెకండరీ క్వాలిటీస్ అన్నీ ఉన్న అబ్బాయి జీవితం. నెంబర్ 2, ఇప్పుడు ప్రైమరీ ప్లస్ సెకండరీ క్వాలిటీస్ ఉన్న అబ్బాయి జీవితం గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి ప్రైమరీ క్వాలిటీస్ ప్లస్ సెకండరీ క్వాలిటీస్ కూడా ఉన్నాయి. అంటే ఆ అబ్బాయికి యూనిక్నెస్, హార్డ్ వర్క్, కన్సిస్టెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్సెట్రా క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. ఈ అబ్బాయికి ప్రైమరీ క్వాలిటీ అయిన యూనిక్నెస్ ఉండడం వల్ల అందరిలాగా జాబ్ని సెలెక్ట్ చేసుకోకుండా ఇతను రిస్క్ చేసి డిఫరెంట్గా ఆలోచించి ఒక స్టార్టప్ పెట్టాడు. అతని రిస్క్, హార్డ్ వర్క్, కన్సిస్టెన్స్ వల్ల అతని స్టార్టప్ సక్సెస్ అయింది. ఇప్పుడు ఇతని స్టార్టప్ సక్సెస్ అవ్వడం వల్ల ఇతనికి ఎంతో డబ్బు వచ్చింది. అలాగే సమాజంలో మంచి పేరు కూడా వచ్చింది. ఇప్పుడు మనం ఈ వ్యక్తిని మరియు మనం ముందనుకున్న వ్యక్తిని కంపేర్ చేద్దాం. సెకండరీ క్వాలిటీస్ ఉన్న వ్యక్తికి సపోజ్ నెలకి 2 lakhs శాలరీ వస్తుంది అనుకుందాం. అలాగే ఇయర్కి 24 lakhs. ఇప్పుడు ప్రైమరీ ప్లస్ సెకండరీ క్వాలిటీస్ ఉన్న వ్యక్తికి సంవత్సరానికి కొన్ని కోట్లలో టర్న్ ఓవర్ వస్తుంది. చూశారు కదా డబ్బులు ఎంత తేడా ఉంటుందో. ఈ స్టార్టప్ పెట్టిన వ్యక్తికి లాభమే కాకుండా కొంత నష్టం కూడా ఉండొచ్చు. కానీ తెలివిగా మేనేజ్ చేసుకుంటే నష్టం లేకుండా లాభాలు బాట పట్టొచ్చు. అలాగే ఇతనికి సమాజంలో మంచి పేరుంటుంది. ఇతను ఒక వెల్ నోన్ పర్సన్ అవుతాడు. కానీ ఈ సెకండరీ క్వాలిటీస్ ఉన్న వ్యక్తి ఆ కంపెనీలో మహా అయితే కొంతమందికి తెలిసి ఉండొచ్చు, అంతే. చూశారు కదా ఎంత తేడా ఉంటుందో. ఇక్కడ నేను సెకండరీ క్వాలిటీస్ ఉన్న వ్యక్తి తక్కువ, సెకండరీ ప్లస్ ప్రైమరీ క్వాలిటీస్ ఉన్న వ్యక్తి ఎక్కువ అని చెప్పట్లేదు. ఓన్లీ సెకండరీ క్వాలిటీస్ కంటే ప్రైమరీ ప్లస్ సెకండరీ క్వాలిటీస్ ఉండడం వల్ల మనిషి ఒక మంచి లైఫ్ని లీడ్ చేయొచ్చు అని చెప్తున్నాను. ఇప్పుడు నేను మీకు డిఫరెంట్గా ఎలా ఉండాలో చెప్తాను. ఫస్ట్, మీరు డిఫరెంట్గా ఉండాలంటే మీ ఆలోచనలు డిఫరెంట్గా ఉండాలని ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ మనం అందరికంటే డిఫరెంట్గా ఉండాలంటే మనం మనలా ఉండాలి. మనం ఎవరిని ఫాలో అవ్వకూడదు అంటే మనం వేరే వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోకూడదని కాదు. మనం ఇన్స్పిరేషన్గా తీసుకున్న వ్యక్తి వేని ఫాలో అవ్వటం కాదు. తను ఆ వేలో వెళ్ళేటప్పుడు తను ఎన్ని కష్టాలు పడ్డాడు, ఆ కష్టాల నుంచి తను ఎలా తప్పించుకున్నాడు, తన ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేశాడో అనేది నేర్చుకోవడం. సో మనం ఎవరిని ఫాలో అవ్వకూడదు. ఇప్పుడు నేను మీకు డిఫరెంట్గా ఉండి రియల్ లైఫ్లో సక్సెస్ అయిన వ్యక్తుల గురించి చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్ యూత్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న వ్యక్తి, నాకు ఇష్టమైన వ్యక్తి అయిన ఎలాన్ మస్క్ గురించి చెప్తాను. ఎలాన్ మస్క్ చిన్నప్పటి నుండి అందరి పిల్లల్లా కాకుండా చాలా డిఫరెంట్గా ఆలోచించేవాడు కాబట్టి అతను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాడు. ఎలాన్ మస్క్ కోడింగ్ నేర్చుకున్న తర్వాత అందరికంటే డిఫరెంట్గా ఆలోచించి పేపాల్ని కనిపెట్టాడు. పేపాల్ అనేది ఫోన్పే, గూగుల్ పే లాగా ఒక పేమెంట్ యాప్. అప్పట్లో ఆన్లైన్ మనీ ట్రాన్సాక్షన్ అనేది అస్సలు లేదు. ఎలాన్ మస్క్ ఆన్లైన్ మనీ ట్రాన్సాక్షన్ని ప్రపంచానికి అప్పుడే పరిచయం చేశాడు. పేపాల్ యాప్ జనానికి బాగా నచ్చేసింది. అది అప్పట్లో బాగా క్లిక్ అయింది. ఎందుకంటే ఆన్లైన్ మనీ ట్రాన్సాక్షన్ యాప్లో అదే ఫస్ట్ యాప్ కాబట్టి. పేపాలే కాదు, ఎలాన్ మస్క్ కంపెనీస్ అన్నీ డిఫరెంట్గానే ఉంటాయి. స్పేస్ ఎక్స్, న్యూరాలింక్, హైపర్ లూప్ ఎక్సెట్రా.
ఎలాన్ మస్క్ ప్రాజెక్ట్ అయిన హైపర్ లూప్ గురించి నేను సపరేట్గా ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో హైపర్ లూప్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ వీడియో అయిన తర్వాత వెళ్ళి చూడండి. ఎలాన్ మస్కే కాదు, జెఫ్ బిజోస్. అప్పటి వరకు ప్రపంచానికి ఆన్లైన్ షాపింగ్ అంటే ఏంటో తెలీదు, కానీ జెఫ్ బిజోస్ ఆన్లైన్ షాపింగ్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. అమెజాన్ పేరుతో జెఫ్ బిజోస్ స్టార్ట్ చేసిన ఆన్లైన్ షాపింగ్ ఇప్పుడు వన్ ఆఫ్ ది టాప్ ఆన్లైన్ షాపింగ్ యాప్స్లో ఒకటిగా ఉంది. అలాగే స్టీవ్ జాబ్స్ కూడా ఎప్పుడూ థింక్ డిఫరెంట్ అంటారు. స్టీవ్ జాబ్స్ గురించి నేను మీకు చెప్పవసరం లేదు, ఎందుకంటే మీకు స్టీవ్ జాబ్స్ గురించి బాగా తెలుసు. ఒక్క డిఫరెంట్ సాఫ్ట్వేర్తో నడిచే మొబైల్ ఎన్నో ఆండ్రాయిడ్ మొబైల్స్కి పోటీ ఇస్తుందంటే స్టీవ్ జాబ్స్ ఏ విధంగా ఆలోచించేవారో మీకు అర్థమవుతుంది. వీళ్ళే కాదు, మార్క్ జూకర్బర్గ్, నికోలా టెస్లా, థామస్ అల్వా ఎడిసన్, గ్రహం బెల్, వీళ్ళందరూ డిఫరెంట్గా ఆలోచించారు కాబట్టే వీళ్ళు వాళ్ళ జీవితాల్లో సక్సెస్ అయ్యారు. ఫైనల్గా నేనేం చెప్తానంటే, మీరు అందరికంటే యూనిక్గా ఉండండి, అంటే అందరికంటే డిఫరెంట్గా ఉండండి. ఎప్పుడైతే మీరు అందరికంటే డిఫరెంట్గా ఉంటారో అప్పుడే మీకంటూ ఒక యూనిక్ ఐడెంటిటీ వస్తుంది. మీరు ఆలోచించే ప్రతి ఆలోచన మీ క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది, అలాగే మీ ఫ్యూచర్ని కూడా డిసైడ్ చేస్తుంది. మీరు 100 మందిలో ఒకళ్ళ ఉంటారో 100 మందికి ఒకళ్ళ ఉంటారో మీరే డిసైడ్ చేసుకోవాలి.